దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఇది క్రిస్మస్లో ఎక్కువగా వాడబడేటువంటి సందర్భ వాక్యము. మనకు తెలుసు, ఎక్కడ ఏ పోస్టర్లో చూసినా ఇదే వాక్యం ఉంటుంది. అలానే ఎక్కడ ఏ చర్చిలో కూడా చూసినా ఇదే వాక్యం ఉంటుంది. ఇందులో ఉండేటువంటి కొంచెము క్లుప్తమైన వివరణను మనం తెలుసుకుందాం. ఈ పదాన్ని 4 విభాగాలుగా విభజించాలి. 1 దావీదు పట్టణము, నేడు రక్షకుడు, 3 మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈ పదాన్ని మనం ఆలోచించినప్పుడు నిజంగా నేడు అంటే ఈ రోజే, మన ప్రభు ఏనాడో పుట్టాడు అనుకోకూడదు, పుడతాడు అనుకోకూడదు. ఈ రోజే మనకు పుట్టాడు. ఎందుకంటే ఆయన పుట్టుక మన రక్షణ కోసమే అనే భావాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దేవుని రక్షణ ఆలస్యం కాదు, సరి అయిన సమయానికి అది నెరవేరింది అనే సందర్భాన్ని మనం గమనించాలి. అలానే ఇది దేవుని వాగ్దానము నెరవేరిన క్షణము. అది లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూస్తే తెలియజేస్తుంది. అలానే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఇదిగో ఇప్పుడే అనుకూల సమయము, ఖచ్చితంగా నువ్వు మారాలి, నీలోకి ప్రభు రావాలి, మారు మనసు పొందాలి అనే వాక్యాన్ని తప్పకుండా పరిచయం చేస్తుంది. అలానే హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో కూడా చూస్తే ఇదే భావం మీకు అర్థమవుతుంది. అలానే దావీదు పట్టణము అంటే ఇది బెత్లెహేము గ్రామము, అంటే మెస్సియా పుట్టవలసినటువంటి స్థలము అదే. ముఖ్యంగా దావీదు వంశానికి సంబంధించినటువంటి ప్రవచనము నెరవేరింది అనే భావాన్ని మనం గమనిస్తూ ఉండాలి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని కూడా మనం పరిశీలించు. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉండెను అనే వాక్యాన్ని మీరు చదవచ్చు, నేర్చుకోవచ్చు. తర్వాత చూడండి, ఇది లూకా 2:11లో కూడా చూస్తే మీ కొరకు అని రాసింది. చూడండి, మీ కొరకు అంటే ఫర్ యూ, అంటే నా కొరకు అని మనం గమనించాలి. ఇది ఈ రక్షణ వ్యక్తిగతమైనది. ఈ సందేశము గొర్రెల కాపరులకు చెప్పబడింది, అయితే సాధారణ ప్రజలకు రక్షణగా ఇవ్వబడింది. ఇక్కడ ఆ కాన్సెప్ట్ అనేది చాలా స్పష్టంగా గమనించాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంటుంది. ఏలయనగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వాసముంచి నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుణ్ణి అనుగ్రహించెను అనే భావాన్ని చాలా స్పష్టంగా మనం చూస్తాము. అలానే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఏం రాయబడి ఉంది అంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ వంశావళి ఎందుకుందో తెలుసా?